అందరికీ దండాలండి. వాక్ అండ్ ప్లే ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు నేను వీడియోలో చెన్నై నుంచి మహాబలిపురానికి వెళ్ళడానికి ఎన్ని దారులున్నాయి, ప్రయాణ ఖర్చు ఎంత అవుతాదో వివరంగా చెప్తాను. చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళడానికి 3 దారులున్నాయండి. ఒకటి చెన్నై టు మహాబలిపురం వయా తిరువన్మయూర్ ఒకటి, రెండోది చెన్నై టు మహాబలిపురం వయా తాంబరం ఒకటి, మూడోది చెన్నై టు మహాబలిపురం వయా చెంగల్పట్టు ఒకటి అనమాట. నాకు తెలిసి ఈ మూడిట్లో మూడోది చీఫ్ అండ్ బెస్ట్. చౌకగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఉన్నట్లో ఈ మూడిట్లో కొంచెం బెటర్ అని చెప్పాలి. నేను మొదటి 2 చెప్పి ఆ తర్వాత 3 రూట్ గురించి చెప్తాను. కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాగే వీడియో చివరిలో మహాబలిపురంలో సొంత కార్లలో వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చెప్తాను. కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నైలో కోయంబేడులో ఉన్న లోకల్ బస్ స్టాండ్ అనమాట. అతిపెద్ద లోకల్ బస్ స్టాండ్, సిఎంబిటి అంటారు దీన్ని. నేను మొదట చెన్నై నుండి మహాబలిపురానికి వయా తిరువన్మయూర్ ఎలా వెళ్ళాలో చెప్తాను. మీరు మొట్టమొదట సిఎంబిటి అంటే లోకల్ బస్ స్టాండ్లో 78వ నెంబర్ బస్సు ఎక్కాలి. 78వ నెంబర్ బస్సు ఎక్కి 1 గంట సేపు ప్రయాణం చేశాక తిరువన్మయూర్ వెళ్ళొచ్చు. ట్రాఫిక్ సాధారణంగా ఉంటే గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందంటే గంటన్నర పట్టొచ్చు, 2 గంటలు కూడా పట్టొచ్చు అనమాట. పీక్ అవర్స్లో బాగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బస్సుకి టికెట్ ఎంత ఉంటుందంటే 40 రూపాయలు ఉండొచ్చు. డీలక్స్ బస్ అయితే, ఎక్స్ప్రెస్ అయితే 35 రూపాయలు ఉంటుంది. మ్యాక్సిమం మీరు 40 రూపాయలు వేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరువన్మయూర్ బస్ స్టాండ్ అనమాట. చెన్నై శివార్లలో ఉంటుంది. ఇక్కడ మనకి మహాబలిపురం వెళ్ళడానికి లోకల్ బస్ దొరుకుతుంది అనమాట. ఈ తిరువన్మయూర్ బస్ స్టాండ్లో 588వ నెంబర్ బస్ ఎక్కామంటే మనం మహాబలిపురం వెళ్ళొచ్చు. ఎక్కువగా డీలక్స్ బస్సులే ఉంటాయి అనమాట, ఎక్స్ప్రెస్లు ఉండవు. ఈ డీలక్స్ బస్కి ఎంత అవుతుంది అంటే 45 రూపాయలు అవుతుంది అనమాట. తిరువన్మయూర్ నుంచి మహాబలిపురం వెళ్ళడానికి 588వ నెంబర్ బస్ ఎక్కితే 45 రూపాయల టికెట్ ఉంటుంది. చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ నుంచి తిరువన్మయూర్ బస్ స్టాండ్కి 40 రూపాయల టికెట్ ఉంటుందని చెప్పాను కదా. అలాగే తిరువన్మయూర్ నుంచి మహాబలిపురానికి 45 రూపాయల టికెట్ ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషికి మొత్తానికి 85 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కోయంబేడు బస్ స్టాండ్ నుంచి మహాబలిపురం వెళ్ళడానికి మొత్తం 85 రూపాయల టికెట్ అనమాట ఒక మనిషికి. మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం దూరం వెళ్ళాక ఒక సరస్సును గమనించి వచ్చారనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీనినే ముట్టికాడు సరస్సు అంటారు. బ్యాక్ వాటర్ సరస్సు అనమాట. సముద్రపు నీళ్లు వెనక్కి వచ్చి ఇలా సరస్సులాగా ఫామ్ అయిందనమాట. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే. కోవలం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ప్రవేశించడానికి ముందు మనం ఈ సరస్సును చూడొచ్చు అనమాట. నేను ముందుగానే చెప్పాను కదా, కోయంబేడు నుంచి తిరువన్మయూర్ రావడానికి గంటన్నర పట్టొచ్చు. అలాగే తిరువన్మయూర్ నుంచి మహాబలిపురానికి వెళ్ళడానికి 2 గంటలు పట్టొచ్చు అనమాట. అంటే 3.5 గంటలు పట్టొచ్చు అనమాట ఈ రూట్లో వెళ్ళడానికి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ రూట్లో తీటగాళ్ళు రేసులు పెట్టుకుంటారనమాట. మరీ ముఖ్యంగా ఉదయం సమయాల్లో పొద్దున్నే రేసులు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఈ దారంతా సముద్రం పక్కనే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ దారిలో వెళ్ళేటప్పుడు సముద్రాన్ని గమనించవచ్చు అనమాట. అక్కడ దూరంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, అదంతా సముద్రమేనమాట. ఒక 2 గంటల ప్రయాణం చేశాక మనకి మహాబలిపురం వచ్చేస్తుంది. ఇదే మహాబలిపురం ఆటో స్టాండ్ మరియు బస్ స్టాండ్ అనమాట. ఇక్కడే దింపేస్తారు. ఇక్కడ నుంచి మహాబలిపురం బీచ్, 5 రథాలు, కృష్ణుడి ముద్ద ఎక్కడ కావాలంటే అక్కడ నడుచుకుంటూనే వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెన్నై కోయంబేడు బస్ స్టాండ్కి వచ్చాను అనమాట, లోకల్ బస్ స్టాండ్కి. ఈసారి రెండో రూట్ ఏంటో చూద్దాం. చెన్నై టు మహాబలిపురం వయా తాంబరం అనమాట. చెన్నై లోకల్ బస్ స్టాండ్లో చాలా బస్సులు తాంబరానికి ఉంటాయన్నమాట. 70C, 70V ఇలా చాలా బస్సులు ఉంటాయి. ఆర్డినరీ బస్సులు కూడా దొరికే అవకాశం ఉంటుంది అనమాట. డీలక్స్ బస్ అయితే 40 రూపాయల టికెట్ ఉంటుంది ఒక మనిషికి. అదే ఆర్డినరీ బస్ అయితే ఆడవాళ్ళకి ఉచితం అనమాట. 25 రూపాయల టికెట్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఉచితము. ఎక్స్ప్రెస్ అయితే 30 రూపాయలు, 35 రూపాయలు ఉండొచ్చు అనమాట. 1 గంట లేదా గంటన్నర ప్రయాణం తర్వాత మనకి తాంబరం వచ్చేస్తుంది అనమాట. తాంబరంలో దిగగానే మీరు చెంగల్పట్టు వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి, లేదంటే మహాబలిపురం బస్సులు వెళ్ళే ఎక్కడ ఆగుతాయని ఎవరైనా అడిగితే చెప్తారు. ఎందుకంటే తాంబరంలో చాలా బస్ స్టాప్లు ఉంటాయన్నమాట. చాలా ఏరియాలకు వెళ్ళడానికి బస్ స్టాప్లు ఉంటాయి. కాబట్టి చెంగల్పట్టు లేదా మహాబలిపురం వెళ్ళే బస్ స్టాప్కి వెళ్తేనే మీకు బస్సు దొరుకుతుంది అనమాట. అక్కడ మీరు 515వ నెంబర్ బస్సు ఎక్కాలి. ఇదేనమాట తాంబరం బస్ స్టాప్. అంటే చెంగల్పట్టు బస్సులు ఆగే బస్ స్టాప్ మరియు మహాబలిపురం బస్సులు ఆగే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ మీరు 515వ నెంబర్ బస్సు ఎక్కాలి. మీరు కనుక తాంబరంలో 515వ నెంబర్ బస్సు ఎక్కగానే ఇది కూడా 2 గంటల సమయం తీసుకోవచ్చు అనమాట. 2 గంటల నుంచి 2.5 గంటల సమయం ట్రాఫిక్ని బట్టి. ఇది కూడా 45 రూపాయల టికెట్ ఉంటుంది. తాంబరం నుంచి మహాబలిపురానికి 45 రూపాయల టికెట్ ఉంటుంది అనమాట. మీరు చెన్నైలో సిఎంబిటి బస్ స్టాప్ నుంచి తాంబరానికి రావడానికి మనకి డీలక్స్ బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, ఆర్డినరీ బస్సులు ఉంటాయి అనమాట. ఆర్డినరీ బస్సులు అయితే మహిళలకి ఫ్రీ అనమాట.
ఇందులో టికెట్ 25 రూపాయలు మాత్రమే ఉండొచ్చు. ఎక్స్ప్రెస్ అయితే 35 రూపాయలు, డీలక్స్ అయితే 40 రూపాయలు ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే తాంబరం వచ్చారో తాంబరం నుంచి మహాబలిపురం వెళ్ళడానికి ఖచ్చితంగా డీలక్స్ బస్సులే ఉంటాయన్నమాట. 45 రూపాయలు టికెట్ తీయాల్సిందే. వెళ్ళేదారిలో మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది. ఇది ప్రసిద్ధ కుమారస్వామి దేవాలయం అనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం కదా మనం, ఆయన దేవాలయం అనమాట. ఇది తిరుపరూరు ఊరు పేరు. ఈ తిరుపరూరులో ఉండే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. మనం కనుక తాంబరం రూట్లో వెళ్తే ఈ దేవాలయాన్ని చూడొచ్చు అనమాట. ఈ రూట్ కూడా సేమ్ అంతేనమాట. అంటే చెన్నై నుంచి మహాబలిపురానికి వయా తాంబరం మీదుగా వెళ్ళాము అంటే 3.5 గంటల సమయం పట్టొచ్చు. మరియు డీలక్స్ బస్ ఛార్జ్ వచ్చేసి 85 రూపాయలు పట్టొచ్చు అనమాట ఒక మనిషికి. నేను డీలక్స్ బస్ ఛార్జ్ మాత్రమే చెప్తున్నాను. ఎంతమంది ఉంటే అన్ని 85 అనమాట. అంటే ఒకళ్ళు ఉంటే 85 రూపాయలు, ఇద్దరు ఉంటే 170 రూపాయలు అనమాట. ఆ విధంగా మీరు లెక్కేసుకుని వెళ్ళండి. ఇది కూడా తాంబరం దాటి ఒక 2.5 గంటలు ప్రయాణం చేశాక మనకి మహాబలిపురం వచ్చేస్తుంది అనమాట. ఇదే మహాబలిపురం బస్ స్టాండ్ మరియు ఆటో స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మహాబలిపురం బీచ్కి వెళ్ళాలంటే బీచ్కి వెళ్ళొచ్చు, శ్రీశోర్ టెంపుల్ కావాలంటే శ్రీశోర్ టెంపుల్కి వెళ్ళొచ్చు, పంచరథాలు కావాలంటే పంచరథాలు చూడొచ్చు, ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు నేను 3వ రూట్ చెప్పబోతున్నాను. ఈ 3వ రూట్ ఏంటంటే బస్ స్టాండ్ నుంచి కాదు, చెన్నై సెంట్రల్ లేదా చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి అనమాట. మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగగానే బయటకు వచ్చి రోడ్ క్రాస్ చేసి అటుపక్కకు వెళ్ళాలన్నమాట. రోడ్ క్రాస్ చేయడానికి మనం సబ్వే ఉపయోగించాలి, అంటే సొరంగ మార్గం అనమాట. సొరంగ మార్గం ఉపయోగించి అటు పక్కకు వెళ్ళగానే చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది లోకల్ ట్రైన్లో ఆగే రైల్వే స్టేషన్ అనమాట. చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ వెళ్ళగానే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో మనకి చెంగల్పట్టు వెళ్ళే లోకల్ ట్రైన్లు ఆగుతాయి అనమాట. ఈ 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో చెంగల్పట్టు వెళ్ళడానికి లోకల్ ట్రైన్ రాగానే ఆ ట్రైన్ ఎక్కేస్తే 1:45 నిమిషాల్లో మనల్ని చెంగల్పట్టు తీసుకెళ్ళిపోతుంది అనమాట. చెన్నై పార్క్ నుంచి చెంగల్పట్టు రైల్వే స్టేషన్కి 15 రూపాయలు, కేవలం 15 రూపీస్ టికెట్ అనమాట. చెన్నై పార్క్ నుంచి చెంగల్పట్టు అనే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మనకి 1:45 నిమిషాల సమయం పడుతుంది. కేవలం 15 రూపీస్ టికెట్ అనమాట. 15 రూపాయల టికెట్టే. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ తర్వాత స్టేషనే ఎగ్మోర్ స్టేషన్ అనమాట. మీరు కనుక ఎగ్మోర్ నుంచి బయలుదేరితే ఎగ్మోర్లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ లేదా 11వ నెంబర్ ప్లాట్ఫామ్లో చెంగల్పట్టు వెళ్ళే లోకల్ ట్రైన్లు ఆగుతాయి. అక్కడి నుంచి కూడా 15 రూపాయల టికెట్టేనమాట. లోకల్ ట్రైనే కదా, టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోదాం లాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా అనమాట. టీసీ దొరికారంటే 300 400 ఫైన్ వేస్తారు. కాబట్టి 15 రూపాయలు టికెట్ తీసుకుంటే అయిపోతుంది అనమాట. చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత దాదాపుగా ఒక 20 స్టాపులు దాటిన తర్వాత, అంటే 1:40 నిమిషాలు దాటిన తర్వాత ఇలాంటి ఒక సరస్సు వస్తుంది అనమాట. మంచినీటి సరస్సు అనమాట. దీనిని కోలవై సరస్సు అని అంటారు. చాలా పెద్ద సరస్సు అనమాట. ఇది చూడడానికి సముద్రంలా ఉంటుంది. ఇది మంచినీటి సరస్సు అనమాట. ఈ సరస్సు దాటగానే ఈ సరస్సుని క్రాస్ చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టొచ్చు. ఈ సరస్సు వెళ్ళిపోగానే మనకి చెంగల్పట్టు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో సరస్సు. ఈ సరస్సు ఏంటంటే వర్షాకాలం శీతాకాలం సమయాల్లో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేసవకాలం కాబట్టి నీరు కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చెంగల్పట్టు రైల్వే స్టేషన్ అనమాట. పార్క్ రైల్వే స్టేషన్ తర్వాత 1:45 నిమిషాల తర్వాత ఇది వస్తుంది అనమాట. ఈ చెంగల్పట్టు రైల్వే స్టేషన్ దగ్గరలోనే చెంగల్పట్టు బస్ స్టాండ్ ఉందన్నమాట. 3 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మీరు నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది చెంగల్పట్టు బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్లోనే మనకు మహాబలిపురం వెళ్ళే బస్సులు దొరుకుతాయి. ఇదిగోని చూడండి, ఇక్కడ చిలకాకు పచ్చ రంగులో ఉంది కదా, ఈ బస్సు అనమాట నేను ఎక్కింది. ఈ చిలకాకు పచ్చ రంగు బస్సులు, పింక్ కలర్ రంగు బస్సులో ఉంటాయి కదా, ఇవన్నీ ఆర్డినరీ బస్సులు అనమాట. చెంగల్పట్టు నుంచి మహాబలిపురం వెళ్ళడానికి ఎక్కువగా ఆర్డినరీ బస్సులే ఉంటాయి. ఎక్స్ప్రెస్ బస్సులు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. ఆర్డినరీ బస్సులు అంటే 25 రూపాయల టికెట్ ఉంటుంది, కేవలం 25 రూపాయలు. మహిళలకైతే ఉచితం అనమాట. ఏ స్టేట్లో అయినా సరే మహిళలకైతే ఉచితం, మగవాళ్ళకైతే 25 రూపాయల టికెట్ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చెన్నై సెంట్రల్ నుంచి చెంగల్పట్టుకి రావడానికి 15 రూపాయలు, చెంగల్పట్టు నుంచి మహాబలిపురం వెళ్ళడానికి 25 రూపాయలు, అంటే మొత్తం 40 రూపాయలు అనమాట. అందుకే ఈ 3వ రూటే చీఫ్ అండ్ బెస్ట్ అని చెప్తున్నాను. కొంచెం దూరం ట్రైన్లో వచ్చి కొంచెం దూరం ఆర్డినరీ బస్సులో ఎక్కి వెళ్ళాము అంటే 40 రూపాయల్లో మనం మహాబలిపురం వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే లోకల్ ట్రైన్లో వెళ్తే చాలా ఎక్కువ సమయం పట్టేస్తుంది, అన్ని స్టాపుల్లో ఆగుతుంది అనుకుంటారు. కానీ అది అబద్ధం అనమాట. లోకల్ ట్రైన్లో వెళ్తేనే మనం చెంగల్పట్టుకి 1:45 నిమిషాలు, చెంగల్పట్టు నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మహాబలిపురం వెళ్ళడానికి 1 గంట లేదంటే 3/4 గంట పడుతుంది అనమాట. అంటే 3 గంటల కంటే తక్కువ సమయమే పడుతుంది. కాబట్టి ఇదే చీఫ్ అండ్ బెస్ట్. ఇదిగోండి మహాబలిపురం వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనము ఇదే మహాబలిపురం బస్ స్టాండ్.
ఒక ఆటో స్టాండ్ అనమాట. ఎవరైనా మహాబలిపురం వచ్చేటప్పుడు మరీ ముఖ్యంగా కారుల్లో సొంత బండ్లు ఉంటాయి కదా, వాళ్ళు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను వచ్చింది మంగళవారం అనమాట, అందుకే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అదే సెలవు దినాల్లో వచ్చినా, ఆదివారం రోజుల్లో వచ్చినా, లేదంటే పండగ సెలవుల్లో వచ్చినా ఈ రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి అనమాట. ఒక పక్క కార్లు, మరో పక్క ఆటోలు, మరో పక్క పెద్ద పెద్ద టూరిస్ట్ బస్సులు, మరో పక్క 2 వీలర్స్. మీకు పార్కింగ్ అనేది దొరకదు. మీరు ఒక్కసారి మహాబలిపురం ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంది చూడండి, ఒకే ఒక టూరిస్ట్ బస్సు ఉంది అక్కడ. అదే మీరు సెలవు దినాల్లో వచ్చారంటే ఇలాంటి పార్కింగ్ ఏరియాలన్నీ ఫుల్ అయిపోయి కిక్కిరిసిపోయి ఉంటాయి అనమాట. మీకు పార్కింగ్ అనేది దొరకదు. ఒక్కసారి మహాబలిపురంలోకి ప్రవేశించాక మీ కార్ని లేదా మీ బండిని పార్క్ చేసుకోవడానికి కనీసం 2 గంటలు లేదంటే 3 గంటలు సమయం కూడా పట్టొచ్చు. మీకు ఎంజాయ్ చేయాలన్న మూడు మొత్తం అంతా నాశనం అయిపోతుంది అనమాట. కాబట్టి కారుల్లో వచ్చేవాళ్ళు, సొంత బండుల్లో వచ్చేవాళ్ళు కొంచెం చూసుకుని రండి. నన్ను అడిగితే వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావడమే మంచిది అనమాట. అంటే లోకల్ బస్సుల్లో రావడమే మంచిది. మీరు ఏలాడైనా సరే లోకల్ బస్సుల్లో వచ్చారంటే ఇక్కడికి వచ్చాక ఎంజాయ్ చేయొచ్చు. అదే కారులో వచ్చారంటే పార్కింగ్ చేసుకునేసరికి మీ ఓపిక అంతా చచ్చిపోతుంది అనమాట. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. ఆ చెన్నై నుండి మహాబలిపురానికి ఎలా వెళ్ళాలో, ఎంత ఖర్చు అవుతుందో చూశారు కదా. ప్రయాణ ఖర్చు మాత్రమే నేను చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఎంత ఖర్చు పెడతారనేది మీ ఇష్టం అది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ ప్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.